వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు. పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి. ప్రశాంత్ కిషోర్ ను ఏకిపారేసిన ఏపీ మంత్రి బొత్స. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా జువ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలమోలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ కొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాద్లు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఉన్నారు. ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. లీడర్ ప్రొవైడర్ కు కూడా, పీకేకు కూడా తెలియడం లేదా? సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్. చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్, బ్రోకరిజం. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వారు వెల్ఫేర్ కానీ లేదు, ఎడ్యుకేషన్లో కానీ, లేదా అగ్రికల్చర్లో కానీ, హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్. ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు, నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసివ్. దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రైమరీ సెకండరీ ప్రైమరీ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన, ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు, జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలా వస్తాయి? పాత మంత్రి వేస్తే వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాను కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందు చంద్రుడిని పొగుడుకో.
కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు కానీ ఏమనుకుంటున్నాను ఉద్దేశంలోను నీకు ప్యాకేజీలు సెట్ నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రులు చంద్రులు ఆయన బీహార్ వచ్చి పాత చేసి బీహార్ పరిపాలిస్తే బయలుదేరాడు కదా. జనం తమ్మాయికి పోతున్నారా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఏమో అనుకోవడానికి ఎందుకు బయట పొమ్మన్నారు అక్కడ నుంచి. చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. మన జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. అదే అతను ఉన్న కొట్టమైన దీక్షతో చేస్తే అదే అతను ఉన్న బ్యూటీ. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్ని కాదని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రోజుకో పార్టీతో డాన్స్ చేసే వ్యక్తి చంద్రబాబు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు పొలిటికల్ డాన్సర్లే అంటూ మంత్రి సెటారికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు సభలన్నీ అటర్ ఫ్లాప్. సందుల్లో మీటింగులు పెట్టి జనం రాలేదంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదవులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు శరం లేదన్నారు. ఆదివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూసావుగా. వాడేవాడండి, చంద్రబాబు వాడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పారు. సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేమో అడగటానికి లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. విమర్శలు మరింతగా చేస్తా, ఘాటుగా చేస్తా, కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడనంటే వాడను. చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నాను, బావురుమని ఏడ్చాడు. నేను అనలేదురా బాబు అంటే వినలా. తర్వాత తెప్పించుకున్నాడు. మీరు చూశారుగా, బావురుమని ఏడుస్తూ ఉంటాడు. అది నేనే అన్నానని, నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడడం, ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా. ఆయనే కాదు, నారా కుటుంబం మొత్తం ఏడ్చేసింది. అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్చేసింది. రాంబాబు దొంగ, రాంబాబు అన్నాడని. అన్నదేమో ఎవరో అంటే నా మీద రుద్ది ఈ విధంగా చేస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నా, నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను, ధర్మంగాను, గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు నన్ను ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను. అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చాడు సత్యనపల్లి, ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే, కొత్త వాళ్ళు ఏం కాదు. మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు. మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత
ఈ ఫ్రస్ట్రేషన్లో అలా కనిపిస్తున్నారు. నేను ఒక సామెత ఉంది, కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్తెనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది. కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు, ఇది యువగలమని తిరిగాడు, కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు. అక్కడ బయటకు వస్తే గెలుస్తాను గెలవను అని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు. రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద. ఉర్దూల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్లా 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటానో. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మరిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్ లో శెట్టిబలజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాలిక రవికుమార్ ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలిక రవికుమార్ మాట్లాడుతూ, విశాఖ జిల్లా నుండి విచ్చేసిన పెద్దలకు, యువతకు మీ అతి విలువైన సమయాన్ని కేటాయించిన మన శెట్టిబలజ సంక్షేమ సంఘం అభివృద్ధికి మీ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన శెట్టిబలజ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధమైన ఉత్సాహం చూపిస్తూ మన తదుపరి సమావేశానికి మన వందలాది శెట్టిబలజ కులస్తులతో సమావేశం ఏర్పాటుకు అందరూ తరలి రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రియల్ ఎస్టేట్ వెంకటరమణ, శ్రీను, వెంకటేష్, బాను, చిన్న, గురుమూర్తి, కిరణ్, రాజా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని రవికుమార్ అన్నారు. ఇక్కడ కమిటీలు ఉన్నాయి అంటున్నారు, కానీ ఒక ఇంటి పేరుకి సంబంధించిన కమిటీలు ఉంటున్నాయి. అన్ని ఇంటి పేరుకి సంబంధించిన కమిటీలు అయితే లేవు. అక్కడ అంటున్నారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని చెప్పేసి. ఇక్కడ జిల్లా స్థాయిలో కావాలనేసి మన రవి గారు ఎంతో కృషి చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరూ ఫాలోఅప్ చేసుకొని, నాకు తెలిసింది చాలా పెద్ద మీటింగ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్క మూల నుంచి ఒక్కొక్కరు వచ్చారు, అందరూ ఒక ఏరియా నుంచి రాలేదు. చాలా పెద్ద మీటింగ్ నాకు తెలిసినట్టుగా. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే పెద్దలు ఆశ్రయించి దీన్ని ఒక రిజిస్ట్రేషన్గా పెట్టుకొని, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా పెట్టుకొని, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చదివించుకొని, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూసుకొని, ఎవరిదైతే మనం మనీ కలెక్ట్ చేసుకుంటా కాదు, కృషి చేయాలని అందరికీ పెద్దవాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్తే. మా తాతయ్య గారు, మా నాన్నగారు అంతా ఆర్మీ మేము ఉద్యోగం చేశాను. చిన్న మనసాను నేను ఆంధ్రప్రదేశ్ సభలో విలేకరుగా చేస్తున్నాను. ఇంకా కూడా సంఘం పట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాలికారు రవికుమార్ గారు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ధన్యవాదాలు. ఏమనుకుంటుంది? నా పేరు భాస్కర్, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను మార్కెట్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. మీటింగ్ ఎవరైనా
మీరందరూ గొప్ప కలిసి ఉంటే మనం ఇది అందరూ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ఇది మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తాం. అంతేకాదు నా స్వార్థం, నా గురించి నాకేదో సరిపోతుందని మాత్రం నేను చేయలేదు. ఇది మన పెట్టుబడి సంఘం విశాఖలోనే ఒక గొప్పగా ఉన్నది అన్నట్టు తీసుకుంటాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను చేస్తాను. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా ఆదేశాలతో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో ఘనంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక బేరివారి మండపం వద్ద ఏర్పాటు చేసిన దినోత్సవం కార్యక్రమం సందర్భంగా భారత మాత శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి కోల ఆనంద్ పుష్పాంజలి అర్పించారు. తదుపరి బేరివారి మండపం కూడలలో పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించి కార్యకర్తలకు, నాయకులకు, పట్టణ ప్రజలకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేస్తూ అతి ఉత్సాహంగా ఆనందాన్ని పంచుకుంటూ భారత్ మాతాకి జై జై, జై బీజేపీ, జై జై బీజేపీ వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ అని, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు, నాయకులు మరియు బీజేపీ అభిమానులు భారీ నినాదాలతో పట్టణంలో హోరెత్తించారు. కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలు కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనందోత్సాహాలు పంచుకున్నారు. బొజ్జల రిషితారెడ్డికి స్వాగతం పలికిన పూడి మురళి. రానున్న ఎలక్షన్లో బొజ్జల సుధీర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని బొజ్జల రిషితారెడ్డి, శ్రీకాళహస్తి అభివృద్ధి బొజ్జల కుటుంబంతోనే సాధ్యం అని పూడి మురళి వ్యాఖ్యానించారు. ఇంటింటికి మీ బొజ్జల ప్రచారం కార్యక్రమంలో భాగంగా పాయల్ సెంటర్లో గల కుక్కలగుంట గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డికి పూడి మురళి తెలుగుదేశం నాయకులు, అభిమానుల నడుమ ఘన స్వాగతం లభించింది. ముందుగా మహిళలు వెల్కంతో ముగ్గులను వేసి హారతులతో తమ గ్రామానికి ఆహ్వానించారు. అనంతరం బొజ్జల రిషితారెడ్డి గ్రామంలోని ఇంటింటికి చేరుకొని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి యొక్క పరిష్కారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే దగ్గరుండి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఉంటే ఇద్దరికి పెన్షన్ తీసేసి చూద్దాం తల్లి, సరేనమ్మా? అదే 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 తల్లి, అదే చెప్పింది నేను. రేషన్ లో కూడా అన్ని వస్తువులు వస్తాయి గిటాన్ నుంచి, ఏమ్మా? సరేనా? సైకిల్
సైకిల్ గుర్తుకోవాలి సైన్ చేయాలి తప్పకుండా సైకిల్ గుర్తుకి పెన్షన్ కూడా 4,000 తెచ్చిస్తారు మీకు సరే తల్లి 4,000గా పెన్షన్ తెచ్చిస్తారు 2 నెలలు అయితే ఇదిగో 4 సైకిల్కి ఇవ్వాలా ఏం చేస్తావు తల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ ఏజెన్సీలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి సమిష్టి కృషితో పాడేరు నియోజకవర్గం తేదేపై గెలుపు ఖాయమని అరకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కీడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం పాడేరు కేవీఆర్ ఫార్చ్యూన్లో పాడేరు నియోజకవర్గ టీడీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిలో భాగంగా పాడేరు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రమేష్ నాయుడు గెలుపు కోసం నియోజకవర్గ స్థాయి నేతలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రమేష్ నాయుడు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు మారుమూల ప్రాంతాల్లో రోడ్లు కానీ, నీటి సదుపాయం కానీ, ఉచిత ఇల్లు కానీ ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో 2019 నుంచి 2024 వరకు మీరు ఎన్ని కిలోమీటర్ల రోడ్డు చేశారు? అది WBM రోడ్ అయినా, CC రోడ్ అయినా, లేకపోతే తార్ రోడ్ అయినా ఎన్ని కిలోమీటర్ల రోడ్డు చేశారు? మేము 2014 నుంచి 19 వరకు ఎంత చేశామో మేము చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. శ్వేతపత్రం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా, నిరుపేద గిరిజన పిల్లలందరికీ కూడా ఈరోజు ఆ సీట్ల అవకాశం లేకుండా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మారుమూల ప్రాంతంలో చేసేలాగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ముఖ్యమంత్రి తీసుకున్నారు. ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల్లో ఒక్క పిల్లవాడికైనా ఉచితంగా ప్రైవేట్ స్కూల్లో చదివించాడా అని మేము ప్రశ్నిస్తున్నాం. దాని సమాధానం చెప్పడానికి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లు అయితేనేమి, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ దాని సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతే ప్రజల దగ్గర ఓటు అడగడానికి వెళ్ళాలి అని చెప్పి కూడా ఈ సందర్భం మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే రంపచోడవరంలో మిర్యాల శిరీష గారు కానీ, లేకపోతే పాడేరులో రమేష్ నాయుడు గారు కానీ, లేకపోతే మా ఉమ్మడి బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు గారు కానీ, లేకపోతే ఎంపీగా కొత్తపల్లి గీత గారు బీజేపీ అభ్యర్థి కానీ, మా ఉమ్మడిగా మేము ఏదైతే ఈ అలయన్స్ లో వస్తున్నామో మేము ప్రజలందరినీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. మళ్ళీ ఈ వైసీపీ నాయకులు చేసేటువంటి మోసపూరితమైనటువంటి హామీలకు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలకు కానీ మీరు దానికి తల వంచకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, ఏదైతే ఉమ్మడి పార్టీలుగా వస్తున్న అలయన్స్ పార్టీలుగా వస్తున్నటువంటి ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మా బాధంతో ఒకటే, మా ఆవేదనంతో ఒకటే, ఎంత అభివృద్ధి చేశాం, ఎంత సంక్షేమం చేశాం అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు 16 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసేశారు. ఆ 16 సంక్షేమ పథకాలు తీసేసిన తర్వాత కూడా ఈరోజు గిరిజన ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు మనం నష్టపోతున్నాం, పేద గిరిజనులు నష్టపోతున్నాం, రైతులు నష్టపోతున్నారు, మహిళలు నష్టపోతున్నారు, చదువుకున్న విద్యార్థులు నష్టపోతున్నారు, స్కూల్కి వెళ్ళేటువంటి చిన్న పిల్లలు నష్టపోతున్నాం. అన్ని విధాలుగా కూడా నిరుద్యోగులు కూడా ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఈ అన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తుంగల తొక్కి రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వాన్ని పైకి తీసుకొచ్చే విధంగా, గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు సన్నిహితం అవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ ఉన్నటువంటి చట్టాలకి రక్షణ కలిగించాలి. అదే విధంగా చదువుకున్నటువంటి గిరిజన ప్రజలకి, గిరిజన నిరుద్యోగ యువకులకి జీవో నెంబర్ 3 తీసుకురావాలని చెప్పి ఈ రోజు మేము ఒకటే కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఏదైతే గిరిజన నిరుద్యోగ యువకులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తీసుకొచ్చారో ఆ జీవో నెంబర్ 3 తీసుకొస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అరకు వచ్చినప్పుడు కూడా చెప్పారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 3 తీసుకొస్తాం. తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 3తో ఇక్కడ 100% గిరిజన నిరుద్యోగ యువకులకి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి హామీ మేము ఇస్తాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 తీసుకొస్తామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. అదే వైసీపీ నాయకులు కూడా మేము అడుగుతున్నాం, ఈ రోజు ఇప్పుడు వరకు జీవో నెంబర్ 3 తీసిన తర్వాత కనీసం దాని మీద ఒక్కటి కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ దాని మీద స్పందించలేనటువంటి పరిస్థితి.
ఈరోజు జీవో నెంబర్ 3 మేము తీసుకొస్తామని మీరు హామీ ఇవ్వగలరా అని చెప్పి వైసీపీ నాయకుడికి మేము అడుగుతున్నాం. వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జీవో నెంబర్ 3 పోయినప్పుడు కూడా కనీసం దాన్ని స్పందించలేనటువంటి ఈరోజు చేతకాని ఎమ్మెల్యేలు మనం ఎన్నుకోవడం జరిగింది. ఆ తప్పు మళ్ళీ గిరిజన ప్రాంత ప్రజలు చేయడానికి సిద్ధంగా లేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఒక్క ఎకరా కూడా ఎండకుండా నీరు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నియోజకవర్గంలోని రైతులందరికీ నీరు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వకుండా రైతులను ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఏ విధంగా ఉందో, మీరు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే అని అన్నారు. ఈ సంవత్సరం సోమశిల జలాశయంలో నీరు తక్కువగా ఉన్నా సరే రైతాంగానికి నీరు అందించడం జరిగిందని అన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్, సోమశిల అధికారుల సమిష్టి కృషి వల్ల రైతాంగానికి నీరు అందించడం జరిగిందన్నారు. సోమశిల అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రైతులు గుర్తు పెట్టుకోవాలని, ఏ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నామో తప్పకుండా గుర్తు చేసుకోవాలని, గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. యాక్చువల్గా కూడా ఈ సభకి కూడా అదేవిధంగా క్రౌడ్ ఉంటుంది. మా అక్క చెగమ్మకు ఇబ్బంది పడకూడదు, అసౌకర్యం కలగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని మగవాగానే రావాలని చెప్తే వాళ్ళంతా కూడా లేదు, మేము జగనన్నని చూడగా తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గం నుంచి మహిళలు రావడం నిజంగా చాలా సంతోషం. వారికి ఉన్న ప్రేమ, ఆప్యాయత జగనన్న మీద ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా నిన్న సభలోనే చూశారు. వారు చూపిన ఆదరణ కూడా, వారు చూపిన ఆప్యాయత, ఇవన్నీ కూడా జగనన్న నిజంగా చాలా సంతోషపడ్డాడు. ఇంత అభిమానాన్ని చాటినందుకు జగనన్న కూడా నిజంగా సభ చాలా బాగా జరిగింది అని నాతో మాట్లాడటం కూడా నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత పనిగా భావించి మా నాయకులంతా కూడా ప్రతి ఒక్క వార్డుగా కూడా జన సమీకరణకు చాలా సక్సెస్ఫుల్గా చేయడం అభినందించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తున్నాం. ఇదే స్పిరిట్, ఇదే ఉత్సాహం మనలో ఉండాలి. మే 13 జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పనిచేయాలి. కావలి పట్టణం కావచ్చు, కావలి నియోజకవర్గం, అన్ని మండలాలు కావచ్చు, అందరూ కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్తో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుందుబి మోగించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.